నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీ. మహిళా సమస్యల పరిష్కారానికి సాధికారతకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన వక్తలు. నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజ్లో న్యూరో ఎనస్థీసియా CME సదస్సు. విద్యార్థులకు తమ అనుభవాలను ఆవిష్కరణలను వివరించిన న్యూరో వైద్యులు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ధనార్జనే లక్ష్యంగా చేస్తున్న వ్యాపారాలతో సామాన్యులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ట్రావెల్స్ యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగుతోంది. దీంతో డబ్బులు చెల్లించి మరీ కిక్కిరిసిన జనంతో ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో చోటు చేసుకునే ఘటనకు సంబంధించి వివరాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా రాజాంలో శనివారం రాత్రి ఓ ట్రావెల్ బస్సు యాజమాన్యం నిర్వాహకం వల్ల ప్రయాణికుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. రాజాం నుంచి విజయవాడకు వెళ్లేందుకు 56 మంది వలస కూలీలు బస్సును బుక్ చేసుకున్నారు. బస్సు యాజమాన్యం ఆ 56 మంది కూలీలతో పాటు మరో 16 మంది ప్యాసింజర్లకు టికెట్లు జారీ చేశారు. బస్సు పరిమితి 42 సీట్లు కాగా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా యాజమాన్యం వ్యవహరించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. మొత్తం 72 మంది ప్యాసింజర్లు ఎక్కితేనే బస్సు కదిలిస్తామని యాజమాన్యం భీష్మించడంతో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వలస కూలీలందరూ పార్వతీపురం మన్యం జిల్లా బల్చిపేట మండలం శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన వారు కాగా ప్రయాణికులకు బస్సు యాజమాన్యానికి అర్ధరాత్రి వరకు సయోధ్య కుదరక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ప్రయాణికులు చెప్పారు. చేసేదేమీ లేక చివరకు కిక్కిరిసిన జనంతో బస్సు విజయవాడకు బయలుదేరింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వలన ఇలాంటి సంఘటనలు రాజ్యంలో తరచూ జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ కొరవడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. బుక్ చేసుకున్నాం సార్. 53 టికెట్లు చేసి 56 టికెట్లు చేసాం సార్. 57 టికెట్లకి అయితే మనం ఎగ్జిస్ట్ అయిపోయి వెళ్ళిపోతాం అనుకున్నాం సార్. ఓ బెర్త్కి వచ్చి సింగిల్ బెర్త్కి వచ్చి ఇద్దరేసి కూర్చున్నాం సార్. ఇద్దరేసి కూర్చున్న తర్వాత మనం డబుల్ బెర్త్కి వచ్చి 5 కూర్చున్నాం సార్. అప్పటికే 56 మంది ఫిలప్ అయిపోయి సార్. తర్వాత ఏమో వేరే వాళ్ళు వచ్చి 16 మంది వచ్చారు సార్. 16 మంది వచ్చి నేను కూడా బుక్ చేసుకున్నాం సార్. నేను కూడా ఎక్కాలి బస్సు ఎక్కాలని మా 6:30 నుంచి రాయిస్తారు సార్. బస్సు అయిపోయి నుంచి ఇప్పటి నుంచి గొడవలు అవుతూ ఉంటాయి సార్. ఓనర్ కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. ఎవరు రెస్పాన్స్ అవ్వకపోయిన నుంచి మేము అలాగే వెనకాల నుంచి తగులు పడుతూనే ఉన్నాం సార్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల కొంగు బంగారం చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర నిర్వహణకు ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర నేటి నుండి 3 రోజుల పాటు జరగనుంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ చైర్మన్ ఘనంగా స్వాగతం పలికి మొదటి పూజను ఆలయ సంప్రదాయబద్ధంగా వేద పండితులతో జరిపించారు. ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ అమ్మవారిని 3 రోజుల పాటు దర్శించుకుని అమ్మవారి యొక్క చల్లని దీవెనలు ప్రజలు 50 మంది పొందాలని ఆకాంక్షించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళ్లా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యంపై నిరంతరం నిఘా ఉంచి భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా వాహనాల రాకపోకలకు అవాంతరం కలగకుండా సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల కొంగు బంగారం చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర ఆదివారం ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబంతో సహా ఆదివారం అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజలు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి అనంతరం మొదటి ఆదివారం జాతర ప్రారంభం కానుండటం ఆనవాయితీగా వస్తుంది. అప్పటి నుంచి 3 రోజుల పాటు జాతర మహోత్సవం కన్నుల పండుగగా సాగనుంది. ఈ నేపథ్యంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. అర్చకులు వేకువజామున 2 గంటలకు మొదటి పూజ నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. ఉదయాన్నే సంప్రదాయం ప్రకారం నేత్రోత్సవం జరిపి
జరిపి పాలధారోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి ఘటాలు ప్రభలతో ఊరేగింపు నిర్వహించారు. రెండో రోజైన సోమవారం తొలేళ్ల ఉత్సవం, సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మూడో రోజైన మంగళవారం ఘటోత్సవంతో పాటు పట్టణంలో ఉన్న కోటదుర్గమ్మ, అసిరితల్లి, భగీరథమ్మ, సిర్లి ఎల్లమాంబ, సంతానలక్ష్మి అమ్మవార్లకు భక్తులు పసుపు కుంకుమలు సమర్పిస్తారు. 3 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసహస్ర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆదివారం దర్శనం చేసుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వారికి సాదర స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వారి పేరు మీద ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు యావత్ ప్రజానికంపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి తమ పంట పొలాలకు వెళ్లేందుకు రహదారి మార్గం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. హైవేకు ఆనుకుని సైడ్ వాల్ నిర్మిస్తే తమ భూముల్లోకి వెళ్లడానికి మార్గం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గురివినాయుడుపేట వద్ద హైవేపై ఆందోళనకు దిగారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చిన రైతులు ప్రస్తుతం వారి భూములలోకి వెళ్లటానికి అవస్థలు పడుతున్నారు. తమ పంట పొలాల్లోకి వెళ్లేందుకు మార్గం లేకుండా హైవే అధికారులు సైడ్ వాల్ నిర్మిస్తుండటంతో రైతులలో ఆందోళన మొదలైంది. దీంతో వారంతా రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గురివినాయుడుపేట జిలికి వలస రెవెన్యూ పరిధిలో ఉన్న రైతులు సిపిఎం ఆధ్వర్యంలో గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆందోళనకు దిగారు. రహదారికి ట్రాక్టర్ అడ్డుపెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ పంట భూములలో పంటలు తెచ్చుకోవటానికి, భూముల వద్దకు వెళ్లటానికి వీలు లేకుండా హైవే అధికారులు సైడ్ వాల్ నిర్మాణం చేపట్టి త్రోవ లేకుండా చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట పొలంలోనికి వెళ్లటానికి త్రోవ ఇవ్వాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పాచిపెంట తహసీల్దార్ రవికుమార్ హైవే అధికారులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ప్రజ్ఞ వికాసం పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆదివారం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విజయనగరంలోని జిల్లా పరిషత్ ఆవరణలో గల పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల పట్ల అవగాహన కల్పిస్తూ ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు ప్రజ్ఞా వికాస్ పరీక్ష ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని విజయనగరం 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ అన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫిబ్రవరి నెల 10వ తేదీన ప్రజ్ఞా వికాసం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. విజయనగరంలోని జిల్లా పరిషత్ ఆవరణలో గల పంచాయతీరాజ్ మినిస్టీరియల్ భవనంలో ఆదివారం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఎస్ఐ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యారంగ సమస్యల పట్ల పోరాటాలు చేయటమే కాక వారి ప్రయోజనం కోసం ఇలాంటి పరీక్షలు నిర్వహించడం ఎంతైనా అభినందనీయమన్నారు. ప్రజ్ఞా వికాసం పరీక్షలో పాల్గొన్న విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేవీఆర్ కె ఈశ్వరరావు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించడం సంతోషదాయకమని, సామాజిక కార్యక్రమాల్లో ఎస్ఎఫ్ఐకి అండగా ఉంటామని అన్నారు. ఈ పరీక్షలలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి బొబ్బిలికి చెందిన జి యశ్వంత్, 2వ బహుమతి ఎస్కోటకు చెందిన ఎం పల్లవి, 3వ బహుమతి విజయనగరానికి చెందిన ఏ లాసియా శ్రీదర్శిని, ఇతర విభాగాలలో ప్రతిభ చూపిన పలువురు విద్యార్థులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ సెంట్రల్ స్కూల్ అధినేత రవితేజ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం వెంకీ, పి రమేష్, కె జగదీష్, ఎస్ సోమేష్ తదితరులు పాల్గొన్నారు. మన విజయనగరం జిల్లాలో విద్యార్థులను ఉద్దేశించి టాలెంట్ టెస్ట్ మన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. అందరి అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే సొసైటీకి ఏదో విధంగా హెల్ప్ చేయాలనే దీంట్లో వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మన ఎస్ఎఫ్ఐ కానీ లేకపోతే రకరకాల విద్యార్థి సంఘాలు ఇవి కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్కి చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది. అంటే ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కావచ్చు, లేకపోతే సిడబ్ల్యూసీ కావచ్చు, రకరకాల చైల్డ్ హెల్ప్ లైన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా
వాళ్ళ మీద జరిగే అన్యాయాలకి అకృత్యాలకి న్యాయం చేకూర్చడానికి మేమందరం వర్క్ చేస్తాం. రవాణా రంగ కార్మికులకు నష్టం చేసే విధంగా అచ్యుతాపురం వేదాంత మల్టీనేషనల్ కంపెనీకి ఫిట్నెస్ సెంటర్ను వెంటనే ఎత్తివేయాలని సిఐటియు నాయకులు ఏ జగన్మోహన్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని ఎన్పీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీఓ ఆఫీసులో జరగవలసిన వెహికల్ ఫిట్నెస్, పొల్యూషన్, రెన్యువల్, రిజిస్ట్రేషన్ వంటి సేవలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికులకు నష్టం చేకూర్చే అచ్యుతాపురం వేదాంత మల్టీనేషనల్ కంపెనీని రద్దు చేసి పాత విధానంలోనే సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఓలార్, ఓబర్ వంటి కార్పొరేట్ సంస్థలకు రవాణా రంగాన్ని అప్పజెప్పే చర్యలు మానుకోవాలన్నారు. రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మార్చి 10న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో జిల్లాలో ఉన్న కార్మికులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకి మేము రోడ్డు భద్రతా బిల్లును తీసుకొస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2019లో బిల్లును ప్రవేశపెట్టింది. కరోనా సమయంలో ప్రజలందరూ కష్టాల్లో ఉంటే పార్లమెంట్లో తలుపులు బిగించి ఆ బిల్లును ఆమోదించుకున్నారు. ఆ బిల్లు సారాంశం ఏంటంటే అది రోడ్డు భద్రత కంటే డ్రైవర్లని పూర్తిగా ఇబ్బందులు గురి చేసే బిల్లు అది. అందుకనే ఆ బిల్లుని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ బిల్లులో డ్రైవర్లకు ఎటువంటి భద్రత కానీ సౌకర్యాలు కానీ ఏమీ లేవు. అందుకనే ఆ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని చెప్పి ఆదాయాన్ని రవాణా రంగం ద్వారా వస్తుంది. 10 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా రవాణా రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్ళకి కనీసం ఎటువంటి భద్రత లేదు కాబట్టి సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దీనికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కేఎల్పురం ప్రజా సంఘాల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె విజయగౌరి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సదస్సులో మహిళల సమస్యల పరిష్కారానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐక్య పోరాటం కొనసాగించాలని వక్తలు పిలుపునిచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుండి కేఎల్పురం ప్రజా సంఘాల కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మహిళల భద్రత, రక్షణ, సాధికారత తదితర నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. అనంతరం శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ వి లక్ష్మి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య వక్తగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె విజయగౌరి పాల్గొని మాట్లాడుతూ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేక మంది మహిళా కార్మికుల పోరాట ఫలితంగా వచ్చిందన్నారు. దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకపోవటం వలన, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవటం వలన అప్పులతో కుటుంబాల్ని కార్మికులు నెట్టుకు వస్తున్నారని ఆమె అన్నారు. గృహహింస, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు రక్షణ కల్పించే పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న పెట్టిన బడ్జెట్లో మహిళలకు సంబంధించిన నిధులు పెంచకపోవడంతో మహిళలు అన్ని రకాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళల అభివృద్ధి చెందిన నాడే మహిళా సాధికారత సాధ్యమని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ఉమామహేశ్వరి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఐద్వ జిల్లా కార్యదర్శి పి రమణమ్మ, సమత రాష్ట్ర కన్వీనర్ జి నిర్మల, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనసూయమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఎస్ సమీరా తదితరులు మహిళల సమస్యలు, రక్షణ చట్టాలను వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు ఐక్యమై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ నుంచి మార్చి 8 వరకు వారోత్సవాల్లో జరపాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రజా సంఘాల ఆఫీసు కేఎల్పురం వరకు కూడా ర్యాలీ నిర్వహించాము. అలాగే అనంతరం సదస్సు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మద్యము, డ్రగ్స్ని నియంత్రణ చేయాలని చెప్పేసి భవిష్యత్తులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో ఈ సమస్యలన్నింటిపైన కూడా మహిళలందరూ పోరాటం సిద్ధం కావాలని చెప్పేసి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే,
కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. జే జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జే జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జే జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జే జ్యువెలరీ బంగారు వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరూ ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జే జ్యువెలరీ ప్రత్యేకత. జే జ్యువెలరీ జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబాతోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. పాత బొబ్బిలి సమీపంలో నివాసం ఉంటున్న మాజీ కౌన్సిలర్ ఇంట్లో శనివారం రాత్రి చొరబడి దొరికిన కాడికి దోచుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పాత బొబ్బిలి దగ్గరలో ఉన్న సాయి శర్వాణి నగర్లో నివాసముంటున్న బొబ్బిలి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పిల్లా సుజాత రామారావు ఇంట్లో చొరబడి దోచుకున్న కాడికి దోచుకుపోయారు. శనివారం రాత్రి కోరాడ వీధిలో ఉన్న పాత ఇంటి వద్ద పడుకునేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సీసీ కెమెరాలపై గోను సంచులు కప్పి చోరీకి పాల్పడ్డారు. ఆదివారం వారి పెద్ద కుమారుడు రాకేష్ వెళ్లి చూడగా తలుపు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా ఇల్లంతా చిందరవందరగా ఉండటంతో దొంగలు ఇంట్లో పడి ఇంట్లో ఉన్న వస్తువులు, డబ్బులు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే బొబ్బిలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 16,000 రూపాయల నగదు, సీసీ ఫుటేజ్, ఆర్డిస్క్, స్లాబ్ కాంక్రీట్ డ్రిల్లింగ్ మిషన్, కటింగ్ మిషన్, ఓల్ వేసే డ్రిల్లింగ్ మిషన్ దొంగలు దోచుకుపోయినట్లు బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దళిత, ఆదివాసీ గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని DBSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టుబాబు అన్నారు. విజయనగరంలోని DBSU కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. SC, ST సబ్ప్లాన్ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదన్నారు. వార్షిక బడ్జెట్లో అభివృద్ధి వ్యయం ప్రత్యేకంగా పేర్కొనకుండా నీతి ఆయోగ్ ఆదేశాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. బడ్జెట్లో SC, STలకు నేరుగా ఉపయోగపడే పథకాలకు తక్కువ కేటాయింపులు చేశారని, దీంతో దళిత, ఆదివాసీల సమగ్ర అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. SC, ST అత్యాచార నిరోధక చట్టం అమలుకు కూడా నామమాత్రంగా పెంచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్పై జరిగే చర్చల్లో SC, ST సబ్ప్లాన్పై దృష్టి సారించి బడ్జెట్ను సవరించి దళిత, ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్ పెట్టినటువంటి మొట్టమొదటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ చాలా మంది యొక్క అంచనాలను, ఆకాంక్షలను త్రిప్పుకొట్టినట్లు భారీ బడ్జెట్తో ప్రారంభించారు. 3,22,359 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అంచనాలను ప్రవేశపెట్టడం జరిగింది. వాస్తవానికి డెవలప్మెంట్ బడ్జెట్ ఎంత అనేది ఈ బడ్జెట్ డాక్యుమెంట్లు ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి స్పీచ్లో కానీ, లేదు అనుకుంటే అవుట్కమ్ బడ్జెట్లో కానీ టోటల్ డెవలప్మెంట్ కింద ఇస్తున్నామనే విషయాన్ని చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ఈ బడ్జెట్ మనం గమనిస్తే బీసీలకు ఇచ్చాము, ఎస్సీలకు ఇచ్చాము, ఎస్టీలకు ఇచ్చాము, రైతులకు ఇన్ని వేలు ఇచ్చాము లెక్కలు మాత్రమే చెప్పారు. ప్రగతి పద్దు క్రింద అంటే అభివృద్ధి పథకాల క్రింద ఇన్ని అభివృద్ధి పథకాలు ఇచ్చాము, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాటన్నిటికీ ఇంత మొత్తం అవుతుందన్న విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంది. అది నీతి ఆయోగ్ గైడ్ లైన్స్, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. రెండోది మనం పరిగణలోకి తీసుకుంటే ఎస్సీలకి చాలా మంది చెప్తూ ఉన్నారు డబ్బులు ఎక్కువ ఇచ్చారు, అధికంగా కేటాయించారని. వాస్తవానికి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి డబ్బులు 20,281 కోట్లు ఎస్సీలకు ఇచ్చారు. ఎస్టీలకేమో
860 కోట్లు ఇచ్చారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరానికి 18,000 కోట్లు ఇచ్చారు. ఈ సంవత్సరం ఏమో 20,000 కోట్లు పెంచారు. అంటే సుమారు 1,500 కోట్లు నామాత్రంగా పెంచారే తప్ప అదనంగా గాని భారీగా గాని ఎస్సీ సంక్షేమానికి ఇవ్వడం లేదు. లేకపోతే దళిత ఆదివాసీలు ఈ బడ్జెట్ హక్కుల పైన ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుందని తెలియజేస్తున్నాం. దశాబ్దాల చరిత్ర ఉన్న ఆలయాన్ని నగర అభివృద్ధిలో భాగంగా తొలగించాల్సి వస్తే ఆ ప్రాంత ప్రజలు అక్కడితో ఆగిపోయి వదిలేయలేదు. నడుం బిగించి విరాళాలు సేకరించి గొప్ప సంకల్పంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పెదపల్లి వీధిలో గల శ్రీ సీతారామ ఉమామహేశ్వర సాయినాథ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ప్రజల్లో ఆధ్యాత్మికత, భక్తిభావం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది. మనం ప్రస్తుతం విజయనగరం పెద్దపల్లి వారి వీధిలో ఉన్నాం. ఇక్కడ ఎంతో చరిత్ర కలిగిన ఒక ఆలయాన్ని ఈ రోడ్డు పనుల విస్తరణ నేపథ్యంలో మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా అక్కడ ఉన్న ఆ వీధిలో గల భక్తులందరూ, ఆ ప్రజలందరూ తిరిగి వారి సంకల్పంతో విరాళాలు సేకరించి ఈ ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఆలయ కమిటీని, ఈ ఆలయం తాలూకా చరిత్ర, మిగతా విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. జై శ్రీరామ్. చెప్పండి, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి? ఈ ఆలయం పురాతనమైన కోవిలి, సుమారుగా 150 సంవత్సరాల తరువాతదే. మాకు తెలిసి ఇంచుమించుగా 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు అని మా పెద్దల పూర్వీకులు చెప్పారు. ఆ కోవిల్ని వాళ్ళు చాలా మట్టుగా నడిపించుకొచ్చారు. మనకి రోడ్డు వెడల్పులోనే, రోడ్డు విస్తరణలో ఆ రామ మందిరం కొంచెం తెగిపోయింది. కావున రాముల వారు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి మేము మా వీధి పెద్దపల్లి వీధిలో ఒక కమిటీగా భక్తులందరం ఏర్పడి కమిటీ చేసుకొని ఈ రోడ్డు విస్తరణలో మున్సిపాలిటీ వారు కూడా మాకు కొంత సహాయం చేశారు. ఆ సహాయంతో ముందుకెళ్ళి మేము భక్తుల్ని కూడా చాలా ఆకట్టుకొని విరాళాలు అయితే భక్తులు విపరీతంగా ఇచ్చారు. తదుపరి ఇది సుమారుగా 5 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ ఒక్క పునః ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు విగ్రహ ప్రతిష్ట 2వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరంలో నిర్మించాము. దీనికైతే చిన్నవాళ్ళు చిన్న సాయం చేశారు, పెద్దవాళ్ళు పెద్ద సాయం చేశారు. ఎవరు తోచిన సాయం వాళ్ళు చేశారు. వాళ్ళ సహకారం వల్ల మేము ఈరోజు ఈ పరిస్థితికి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాగే ఈ కోవిల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా పూర్వీకులు, మా పెద్దలు, యూత్ కుర్రవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా మాకు బాగా సహకారం ఇచ్చారు. ఆ సహకారం వల్లే ముందుకే ఇంకా వెళ్దామని చూస్తున్నాము. అలాగే భక్తులు కూడా విపరీతంగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. వారైతే చాలా మమ్మల్ని సహకరించారు. విరాళాలు మేమైతే ఊహించలేదు ఇంత దీనిగా విరాళాలు ఇస్తారనేసి. అన్న సంతర్పణకైతే విపరీతంగా విరాళాలు ఇచ్చారు. ఈరోజు సుమారుగా 6,000, 8,000 వరకు అన్న సంతర్పణ జరుగుతుంది. అలాగే ఇంకా మేము ముందుకి ఈ రామ మందిరాన్ని, అలాగే శివాలయాన్ని, సాయిబాబా ఆలయాన్ని నిర్మించి ఈరోజు చాలా ముందుకు తీసుకెళ్ళి మేము ఇంకా ముందుకెళ్ళి మాకు భక్తులు సహకారం ఇస్తే ఇంకా ముందుకెళ్ళి డెవలప్ చేద్దాం అనేసి అనుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంతకు మునుపు ఇక్కడ సీతారాముల ఆలయం మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉమామహేశ్వరుల ఆలయం, అలాగే సాయిబాబా ఆలయం కూడా నిర్మించడం జరిగింది. దీనికి కలిగిన మీ సంకల్పం ఏంటి? అంటే రాముల వారి కోవిల ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. అంచేత దాని మీద మాకు సంకల్పం కలిగి, అలాగే శివుడు, సాయిబాబా ఆలయం నిర్మిద్దామని మేము అనుకున్నాం. దేవుడి దేవుళ్ళు అంత సక్రమంగా జరిగింది. చాలా అందరూ కోఆపరేట్ చేశారు. భవిష్యత్తులో ఈ ఆలయానికి సంబంధించి ఎలాంటి ఉత్సవాలు చేయాలనుకుంటున్నారు? ఇంకా శ్రీరామనవమి మీద ఉన్నది, పెద్ద పాకాలు చేస్తాం. ఇదివరకు ఎలా చేస్తామో ఇంకా ముందుకి భారీ ఎత్తుగా చేద్దాం అనుకుంటున్నాం. మాకు పెద్దలు, పిల్లలు అందరూ కూడా సహకరించాలి ముందుకి. ఈ కోవిల్లో ఒక చాలా పెద్ద ఎత్తున చేద్దామని అవకాశంతో కమిటీ నెంబర్ ముందుకు వచ్చాం. ఇంకా మేము చాలా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే, జై శ్రీరామ్. ప్రణాళికలు ఉంటే మాత్రమే సరిపోవు, వాటిని కార్యాచరణలో రూపొందించడం కూడా చాలా ప్రముఖమైన విషయంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈ పల్లి వీధిలో ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్న, ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయం రోడ్డు విస్తరణ పనుల్లో కొట్టుకుపోయినా సరే ఇక్కడున్న ప్రజలు లేదంటే భక్తులు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని
ఆలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఎంతో సంకల్పంతో వారికి వారే స్వతంత్రంగా విరాళాలు సేకరించి వారికి వారే ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయో ఈ భక్తి వాతావరణం కేవలం మేము మాత్రమే అనుభవించకుండా మా తర్వాత తరాల వరకు కూడా అందించాలన్న సంకల్పంతో వీరు ముందుకు వెళ్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. కెమెరామ్యాన్ సురేష్తో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో ఆదివారం న్యూరో అనస్థీసియా CME సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వైద్య రంగంలో ప్రముఖులైన వైద్యులు పాల్గొని తమ అనుభవాలను, ఆవిష్కరణలను జూనియర్ వైద్యులకు, మెడికల్ విద్యార్థులకు వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ న్యూరో వైద్యులు పాల్గొని న్యూరో అనస్థీసియాపై చర్చించారు. నేషనల్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీసియాలజిస్ట్, స్టేట్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీసియాలజిస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మిమ్స్ కళాశాలలో న్యూరో అనస్థీసియాపై CME సదస్సు జరిగింది. మిమ్స్ మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ CH లక్ష్మీకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సదస్సు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా నిపుణులైన దాదాపుగా 300 మంది అనస్థీసియా వైద్యులు ఈ సదస్సులో పాల్గొని తమ అనుభవాలను, అధ్యయనాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అనస్థీసియా విభాగ ఆచార్యులు K. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సులో సీనియర్ న్యూరో వైద్యులు తమ అనుభవాలను, విజ్ఞానాన్ని ఇతర జూనియర్ డాక్టర్స్ తో గాని, మెడికల్ విద్యార్థులతో గాని చర్చించడం వలన హెడ్ ఇంజురీ అయిన పేషెంట్స్ ను ఆలస్యం చేయకుండా కాపాడవచ్చన్నారు. ISA రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సూరిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య రంగంలో ప్రధానంగా అనస్థీసియాకు సంబంధించి నూతన ఆవిష్కరణలను డాక్టర్ రాకేష్, డాక్టర్ మీనాక్షి సుందరం, డాక్టర్ విష్ణు మహేష్ వంటి ప్రముఖులు తెలియజేయడం జరిగిందన్నారు. ఇలాంటి మెడికల్ సదస్సుల వలన కొత్తగా వచ్చే మెడికల్ విద్యార్థులు ఎంతో నేర్చుకుంటారన్నారు. ఈ సదస్సులో ISA పూర్వ జాతీయ అధ్యక్షులు డాక్టర్ SSC చక్రరావు, డాక్టర్ భీమేశ్వర్, డాక్టర్ AS కామేశ్వర్, డాక్టర్ కిరణ్ కుమార్, ISA సిటీ బ్రాంచ్ వైద్యులు డాక్టర్ రామారావు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ కృష్ణ చైతన్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ ISA స్పాన్సర్ చేస్తున్నటువంటి CME ప్రోగ్రాము మిమ్స్ మెడికల్ కాలేజ్లో జరుగుతున్నది. 350 మంది డెలిగేట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి విచ్చేయడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సదస్సులోని న్యూరో అనస్థీషియా మీద టాపిక్స్ ప్రజెంట్ చేయడం జరుగుతున్నది. సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి విచ్చేయడం జరిగింది. వాళ్ళు చాలా యూస్ఫుల్ టాపిక్స్ స్టూడెంట్స్తో కానీ, ప్రాక్టీసింగ్ అనస్థీషియాలజిస్ట్తో కానీ చర్చించడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్స్, హెడ్ ఇంజరీ అయిన పేషెంట్స్ చాలా బెనిఫిట్ అవుతారన్నమాట. సో ఇది ఘనంగా జరగడానికి కారణం ఏంటంటే మిమ్స్ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల, ISA లోకల్ సిటీ బ్రాంచ్ సపోర్ట్ వల్ల జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ నేషనల్ ISA స్పాన్సర్ CME ISA విజయనగరము అండ్ మిమ్స్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో సమన్వయంతో ISA AP స్టేట్ అండ్ ISA నేషనల్ వాళ్ళ సహకారంతో మనం జరుపుకుంటున్నాము. ఈరోజు మనకు చెప్పుకున్నట్లుగా డాక్టర్ రాకేష్ గర్గ్ నేషనల్ స్పీకర్ అండ్ ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన, డాక్టర్ మీనాక్షి సుందరం, డాక్టర్ విష్ణు మహేష్ గారు ఇలాగా అడ్వాన్స్ టెక్నిక్స్ మన స్టూడెంట్స్కి అందించాలని చాలా దూరం నుంచి ప్రయాణం చేసి మనకి ఇక్కడ వచ్చి వాళ్ళ అనుభవాలను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకుంటున్నారు. ఇటువంటి ISA ప్రోగ్రామ్స్ అనస్థీషియా పోస్ట్ గ్రాడ్యుయేట్కి చాలా ఉపయోగం ఉంటాయండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లేని విషయాలు కూడా వాళ్ళ అనుభవాలు కానివ్వండి, వాళ్ళ రీసెంట్ అడ్వాన్స్ కానివ్వండి, వీళ్ళ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి మిమ్స్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సహకారం చాలా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ISA విజయనగరం బ్రాంచ్ కూడా సహకారంతో ఈ ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. ఈ నెల 6, 7 తేదీల్లో విజయనగరం ఎల్లమ్మ తల్లి సిరుల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. మార్చి 6వ తేదీన ఎల్లమ్మ తల్లి తొలేళ్ల ఉత్సవం, 7వ తేదీన సిరిమాను మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎల్లమ్మ తల్లి సిరిమాను అధిరోహకులు చందక త్రినాథ్ తేజ తెలిపారు. నగరంలోని జొన్నగుడిలో వెలిసి ఉన్న ఎల్లమ్మ తల్లి వనంగుడిలో ఆదివారం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 7వ తేదీన జొన్నగుడిలోని వనంగుడి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా సంగీత కళాశాల వద్ద ఉన్న ఎల్లమ్మ తల్లి చదురుగుడి వద్దకు చేరుకుని సిరిమానోత్సవం నిర్వహిస్తామన్నారు. ఎల్లమ్మ తల్లి ఉత్సవాలను స్థానిక పెద్దలు, ప్రజలు సహకారం అందజేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వార్డు పెద్దలు దుప్పాడ అప్పారావు, చందక నోకరాజు, రామపైడి, లోపింటి కళ్యాణ్, మామిడి రాము, రెయ్యి రాజు, రెయ్యి వరాలు, లోగిస రామకృష్ణ, మద్దిల సోంబాబు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర సిరిమాను మహోత్సవంలో తేదీ 6, 7
తేదీలో ఏర్పాటు చేయడం జరిగినది. తేదీ 6/3/2025 తేదీన తొలిల మహోత్సవం జరగబడును. తేదీ 7/3/2025 తేదీన సిరిమాన మహోత్సవం జరగబడును. 7 తరాలుగా పూర్తి చేసుకుని 8వ తరంగా మరి చందక త్రినాథ్ అని నేను సిరిమాను అధిరోహించడం జరుగుతుంది. 7వ తేదీ సాయంకాలం 7:35 సిరిమాను అధిరోహించడం జరుగుతుంది. మరి 50 మంది భక్తులు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని, మరి అమ్మవారికి పసుపు కుంకుమలు వడిబియ్యం సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. ఎల్లమ్మ జాతర సందర్భంగా ఈ నెల 6-7 తేదీల్లో ఎల్లమ్మ తల్లి పండగ సందర్భంగా 6వ తేదీ ఇక్కడ ఏదైతే జొన్నగుడ్డి గనుగ వీధిలో ఎల్లమ్మ వనం గుడి ఉందో అక్కడి నుంచి ఘటాలు ఊరేగింపుగా బయలుదేరి అలాగే ఎల్లమ్మ జొన్నగుడ్డి పురవీధులు తిరుగుతూ అలాగే ఎల్లమ్మ గుడిని దర్శించుకుంటూ అలా లంక వీధి మీదుగా సూర్యానగర్ మీదుగా మళ్ళీ వనం గుడికి చేరుకొని తొలేలు ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే 7వ తేదీ సిరిమాన ఉత్సవం జొన్నగుడిలో ఉన్న అందరు భక్తులు మరియు విజయనగరం నుంచి వచ్చిన అందరు భక్తులతో అంగరంగ వైభవంగా వనంగుడి నుంచి బయలుదేరి చదురుగుడికి చేరుకొని రాత్రి 7:35 సిరిమానని చందక తేజ గారు ఈ సంవత్సరం నుంచి నూతన పూజారిగా ఎల్లమ్మ తల్లి సిరిమానోత్సవం అధిరోహించడం జరుగుతుంది. కావున విజయనగరం ప్రజలందరికీ భక్తులందరికీ ఈ సిరిమానోత్సవాన్ని అలాగే తొలేల ఉత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మా డివిజన్ కార్పొరేటర్గా మేము కోరడం జరుగుతున్నది. ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన చీపురుపల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీ. మహిళా సమస్యల పరిష్కారానికి సాధికారతకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన వక్తలు. నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో న్యూరో అనెస్థీసియా CME సదస్సు. విద్యార్థులకు తమ అనుభవాలను ఆవిష్కరణలను వివరించిన న్యూరో వైద్యులు. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.